హలో అండి. హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు సందేశ్ వరల్డ్. ఈరోజు నేను సోయా గ్రాన్యువల్స్ తోటి ఒక మసాలా కర్రీ చేసుకుంటున్నానండి. ఇది సోయా, డ్రైడ్ సోయా. సో నేను దీనిని గ్రాన్యువల్స్ రూపంలో తీసుకున్నాను. మామూలుగా మనకి చంక్స్ కూడా దొరుకుతాయి, దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ గ్రాన్యువల్స్ దొరికాయి నాకు. నేను దీంతో సోయా గ్రాన్యువల్స్ కర్రీ చేసుకుంటున్నాను. అంటే వెజ్ కీమా అనమాట. సోయా కీమా చేసుకుంటున్నాను. సో ఈ సోయా కీమాకి యాజ్ యూజువల్గా మనకి మన కీమా కర్రీకి ఎలా యూజ్ కావాలో మనకి ఒక ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్, జింజరు, గార్లిక్, ఆయిల్, ఇక కొన్ని మసాలా కావాల్సి వస్తుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను గ్రాన్యువల్స్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నానండి. దీన్ని మనం మంచిగా బాయిల్ అయిన హాట్ వాటర్ని ఇందులో పోసేసి నేను దీన్ని ఒక 10 మినిట్స్ సోక్ చేసి పెట్టుకుంటున్నాను. కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది మంచి బాయిల్ అయిన హాట్ వాటర్ కాబట్టి, ఇది గ్రాన్యువల్ కాబట్టి మనకు వెంటనే ఈ 10 మినిట్స్ మనం సోక్ చేసుకుంటే వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మంచిగా కుక్ అయిపోతుంది. గ్రాన్యువల్ కూడా కొంచెం మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇదనమాట. అలాగే నేను చూడండి, ఒక 6-7 క్యాష్యూస్ తీసుకున్నాను. వీటికి కూడా కొన్ని హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకుంటున్నాను, మనకి కొంచెం గ్రేవీ కోసము. నేను ఆనియన్స్ని కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మనం కోర్స్గా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే కొంచెం బాగా ఫైన్గా చాప్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ని. టొమాటోస్ని అయితే నేను ప్యూరే చేసుకుంటాను. సో మనం ఈ ఆనియన్స్ని, ఈ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా, ఒక స్పైస్ ఎంత కావాలంటే నేను ఒక 3 తీసుకున్నాను. ఈ 3 చిల్లీస్ కూడా మంచిగా చాప్ చేసుకుంటాను. ఇది ఆప్షనల్ అండి, మనకి ఎంత స్పైస్ కావాలంటే అన్ని చిల్లీస్ వేసుకోవచ్చు. పర్సనల్గా నాకైతే చిల్లీస్ ఇష్టం లేదు, కానీ కర్రీకి టేస్ట్ రావాలి కాబట్టి వేస్తున్నాను. నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మనం కీమా లాగా చేసుకుంటున్నాం కదా, అందువల్ల ఓకే సరిపోతుంది. నేను దీంట్లో కొంచెం షాజీరా వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను షాజీరా వేసుకున్నాను. అండ్ ఒక 3 ఇలాచీ హోలు, అండ్ కొంచెము జాపత్రి వేసుకున్నాను. 1 బే లీఫ్ వేసుకున్నాను. ఇవి జస్ట్ ఏంటంటే కర్రీ కొంచెం ఫ్లేవర్ ఇవ్వడం కోసం ఫస్ట్. తర్వాత మనం ఎలాగో చివరిలో మసాలా వేసుకుంటాము, అది డిఫరెంట్. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేస్తాను. చేసుకున్న ఆనియన్స్ అని తీసుకొచ్చుకున్నాను. ఇవి మంచిగా రెడ్గా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన లోపల నేను కొన్ని టొమాటోస్ని ప్యూరే చేసుకుంటాను. దీన్ని కొంచెం ఇట్లా మిక్స్ చేసేసుకొని నేను 1 టేబుల్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇదంతా కర్రీకి అంతా సరిపోతుంది. లాస్ట్లో మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకుంటాను. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ ఆనియన్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ తొందరగా వాటర్ రిలీజ్ చేసేసి థిక్గా కుక్ అయిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఒక ముక్క అల్లము, ఒక 3 గార్లిక్ అండి, వెల్లుల్లిపాయ. పచ్చి వాసన
వెళ్ళిందాక ఫ్రై చేసుకుని కొంచెం నేను పసుపు వేస్తాను. కొంచెం ఫ్రై అవ్వాలి, ఈ పచ్చివాసన అంతా వెళ్ళిందాక. సో నేను ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ లిడ్ పెట్టుకుంటున్నాను. స్మెల్స్ కూడా అండి, మనం ఆల్రెడీ జింజర్ పేస్ట్ వేసాం కదా. సో ఇప్పుడు నేను టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. ఇంకా ఇవి స్మాల్ 3 టొమాటోస్ అండి. ఇది మంచిగా కుక్ అవుతూ ఉండాలి, మనకు కొంచెం ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. ఫ్రై అయిపోయింది. సో ఇది చిల్లీ పౌడర్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇది అంత స్పైసీ పౌడర్ కాదండి, జస్ట్ కొంచెం మైల్డ్గా ఉంటుంది, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఇందులోనే ఇప్పుడు నేను 1 స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను. నేను రెడీమేడ్ పౌడరు 1 టేబుల్ స్పూన్ ధనియా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేస్తాను. నేను 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. జీరా పౌడర్ ఎక్కువ ఎక్కర్లేదండి, ధనియా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే జీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, లేదంటే జీరా డామినేషన్ ఎక్కువ అయిపోతుంది, అందుకని నేను 1/2 వేసుకుంటున్నాను. చూడండి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనికి కొంచెం మనకి ఆయిల్ ఇలా వచ్చిన తర్వాత నేను దీంట్లో కొన్ని గ్రీన్ పీస్ వేసుకుంటాను. అంటే నాకు కర్రీ కొంచెం క్వాంటిటీ కావాలి అంటే ఓన్లీ గ్రాన్యువల్సే కాకుండా కొన్ని మనం ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కీమా కదా, సో నేను మనకి మన ఫ్రోజన్ పీస్ ఉంటాయి కదా గ్రీన్ పీస్, అవి కూడా వేసుకుంటాను. ఫస్ట్ కొంచెం ఈ మసాలా అంతా కొంచెము కుక్ అవ్వాలి. ఇంకా మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడైతే నేను గరం మసాలా వేయట్లేదు, ఇప్పుడైతే ఇంతవరకే చాలు. అండి మనకి చూడండి కర్రీ రెడీ అయింది, మసాలా అంతా. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఆల్రెడీ కొంచెం నానబెట్టేసుకున్నాను గ్రీన్ పీసు, ఇవి వేసేసుకుంటున్నాను. ఇవి మన ఇష్టం అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి నాకు కర్రీకి కావాలని నేను వాడుకుంటున్నాను. ఇది వేసుకోకపోయినా బాగుంటుంది. దీనికి రీప్లేస్ మనం ఒక పొటాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు గ్రీన్ పీస్తో చేసుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయి ఉన్నాయి, హాట్ వాటర్లో వేసుకున్నాను కాబట్టి. సో ఒకసారి మిక్స్ చేసేసుకుని ఫ్రోజన్ కరివేపాకు వేసుకున్నానండి, కర్రీ లేసు నా దగ్గర ఫ్రెష్ లేవు. మీకు కావాలంటే ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, నేనైతే నాకు ఈ ఆయిల్ సరిపోతుంది అని పీసి వేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ గ్రాన్యువల్స్ ఉన్నాయి కదండి, హాట్ వాటర్లో మంచిగా కుక్ అయిపోయింది. సో నేను స్క్వీజ్ చేసేసుకొని వేసుకుంటున్నాను. మంచిగా పిండుకోవాలి, లేకపోతే మళ్ళీ వాటర్ పోయి కర్రీ టేస్ట్లెస్ అయిపోతుంది. అచ్చం కీమా లాగే ఉంటుంది. సో టేస్ట్ కూడా మీకు కీమా టేస్టే వస్తుంది. కర్రీ అందరికీ తెలిసిన కర్రీ అండి, ఇదేమి స్పెషల్ కర్రీ ఏం కాదు. జస్ట్ నేను నాకు ఈరోజు చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను.
నేను ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము మంచిగా. మంచి ప్రోటీన్ కర్రీ అండి ఇది. 50% ప్రోటీన్ అందుతుంది. మటన్కి సబ్స్టిట్యూట్ ఇది వెజిటేరియన్స్కి. ఎక్సలెంట్ వాల్యూస్ ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ ఇది. మంచిగా కొంచెం హెల్త్గా తినాలనుకున్న వాళ్ళకైతే వెజిటేరియన్స్ ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ మిక్స్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంది. కొంచెము ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసేసుకొని నేను కొన్ని వాటర్ వేసుకొని కొంచెం కుక్ చేసుకుంటాను. ఒక గ్లాసు చూసుకొని వేసుకున్నాము. మనకి వాటరీగా ఉంటే కర్రీ బాగుండదు. ఇది కీమా కర్రీ కాబట్టి మంచిగా ఫ్రై అయ్యేలాగా పొడిగా ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం కుక్ అవ్వడం కోసం, ఇందులో ఉన్న ఈ మసాలాలన్నీ పట్టడం కోసం అన్నట్లు వాటర్ వేసుకుందాము. అండ్ ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఇట్లా ఫ్రై అవుతుంది కదా, ఒక 1 minute ఇలా ఫ్రై చేసి దీంట్లో నేను ఇంకొకటి ఇంగ్రీడియంట్ వేస్తాను. ఇప్పుడు నేను ఒక 5-6 క్యాష్యూస్ సోక్ చేసి పెట్టుకున్నాను కదండి, అది గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. ఇది వేసుకుంటే బాగుంటుంది కర్రీ, లేకపోయినా పర్వాలేదు. లేదంటే ఆల్మండ్స్ ఉంటాయి కదా, బాదం, ఒక 4-5 బాదం అయినా నానబెట్టుకొని ఇలా రుబ్బుకొని వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని. ఇది మన ఇష్టం అండి. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కర్రీ కొంచెం టేస్ట్ ఇస్తుందని చెప్పి కొంచెం వేసుకున్నాను. నేను సాల్ట్ చూసుకున్నాను, నాకు సాల్ట్ తగ్గింది కర్రీకి. సో నేను ఆల్రెడీ 1 tablespoon సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు. ఇంకొక 1/2 tablespoon. ఇది పింక్ సాల్ట్ కదా, అంత సాల్ట్ ఏం లేదు. సో చూసుకొని వేసుకున్నాము. సో దీనికి నాకు టోటల్గా ఒక 1.5 tablespoon పట్టింది. స్మెల్స్ కూడా అసలు అచ్చము మటన్ కర్రీ ఉన్నట్టే ఉందండి, మటన్ కీమా లాగా. ఎక్సలెంట్ కర్రీ అండి ఇది. మాత్రము చాలా బాగుంటుంది అసలు అండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదా, నేను దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటాను. నేను గరం మసాలా అండి ఇది. దీంట్లో నేను ఒక 2 ఇలాచి, ఒక 2-3 క్లోవ్స్, కొంచెం చిన్న స్టిక్ సినమన్ స్టిక్, ఇది అంటారు కదా చెక్క అంటారు కదా, చెక్క వేసాము. అండ్ కొంచెం సోంపు వేసుకున్నాము. మనం సోంపు కూడా వేసాము దీంట్లో. సోంపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఇదైతే ఖచ్చితంగా సోంపు వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చాలండి, ఎక్కువ మసాలా వద్దు. కొంచెం సేపు దీన్ని నేను లిడ్ పెట్టేసుకుంటాను. కానీ ఒక్కటండి, దీన్ని లిడ్ పెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం కుక్ చేయిస్తాను. కొంచెం ఎక్కువ ఇట్లే. ఈ మసాలాలన్నీ వాటర్ ఎందుకు వేసా అంటే, ఏవైతే మనం యూజ్ చేసామో ఇప్పుడు గరం మసాలా, అది కూడా మంచిగా ఈ వాటర్లో కుక్ వేసి మొత్తం ఈ గ్రాన్యువల్స్కి పీస్కి ఫ్లేవర్ ఇవ్వడం కోసం అన్నట్లు కొంచెం వాటర్ వేసాను. చూడండి, మంచిగా లోలో పెట్టేసుకోవాలి. నేను స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను కాబట్టి నాకు సరౌండ్ కొంచెం బర్న్ అవుతుంది. జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి దీన్ని. కర్రీ రెడీ ఉంది కదా, నేను ఒక చిన్న పీస్ బటర్ వేసుకుంటున్నాను. ఇది 1 tablespoon బటర్ ఉంటుంది. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ టేస్ట్ అయితే ఇది వేస్తే అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఫ్యాటే, కాకపోతే కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇందులోనే నేను ఇప్పుడు 1 tablespoon కసూరి మేతి అంటాం కదా, డ్రై మెంతి కూర, అది కూడా వేసుకుంటున్నాము. కొంచెం ఇలా ఇదైతే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి, నాన్ వెజ్ కర్రీ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా మన కీమా అయితే అసలు రెడీ అయిపోయింది. ఎక్సలెంట్
కొంచెం సేపు వాటర్ పెట్టేసి బటర్ వేసాను కదా, ఇక్కడ కావాలనుకుంటే మీరు కొంచెం క్రీమ్ కూడా వేసుకోవచ్చు కర్రీకి. ఇంక ఇది మనకి క్రీము ఇవన్నీ వేసుకుంటే ఇది ఇంకొక లెవెల్లో ఉంటుంది కర్రీ. అయితే ఇప్పుడు నేనైతే ఈరోజు సింపుల్గా చేసుకుంటున్నాను కాబట్టి నాకు క్రీమ్ అవసరం లేదు. సో ఇది అన్నమాట. మన కర్రీ కుక్ అవుతూ ఉంది. చూసారండి, మన గ్రాన్యువల్ సోయా కీమా రెడీ అయిపోయింది. ఇది కీమా కర్రీ అనే చెప్పచ్చు. ఈ కీమాని మనము రైస్తో తీసుకోవచ్చు, ఇదిగోండి నేను చపాతీ తీసుకోవచ్చు, సలాడ్స్తో తీసుకోవచ్చు. మనకి డాబా స్టైల్లో ఇస్తారండి ఇలాగే. సో చాలా బాగుంటుంది. మటన్కి సబ్స్టిట్యూట్ అండి ఇది. టూ మచ్ ప్రోటీను, సోయాతో చేసిన ప్రోడక్ట్ కాబట్టి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఇది. మనము దేంట్లైనా తీసుకోవచ్చు. మనకి ఇలాగ వద్దు అనుకుంటే కొంచెం స్పైస్ తగ్గించుకొని ఇట్లా కుక్ చేసుకొని డైరెక్ట్గా కూడా తీసుకొని తినొచ్చు. యూజువల్గా అయితే ఈ నార్త్ ఇండియాలో ఈ దీనిని కీమాని మన పావ్ బజీ చేసుకుంటాం కదండి, పొటాటో పావ్ బజీ. పావ్ బజీకి సబ్స్టిట్యూట్గా వాళ్ళు ఈ కీమా చేసుకొని తింటారు. దీనికి నేను దేంతో చేశానో మీకు చూపిస్తాను. ఇదండి, నేను ఈ ప్యాకెట్లో ఉన్న వాటితో వాడుకున్నాను నేను. ఇవ్వండి, నేనేమి దీనిని మీకు ప్రమోషన్ చేయట్లేదు, నా దగ్గర ఉన్న చూపిస్తున్నాను. అదనమాట. సో చూడండి, బాగుంటే లైక్ చేయండి, వీడియోస్ చూడండి ఒకసారి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా ఉందని కర్రీ చూపిస్తాను. చూసారా, కీమా లాగే ఉంది కదా, స్మెల్స్ కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది, టేస్ట్ కూడా అట్లాగే ఉంది. నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. మాకు ఇక్కడ దగ్గరలో రీసెంట్గా ఒక ట్రెండ్లో నడుస్తుంది ఒక రెస్టారెంటు. ఆ రెస్టారెంట్లో నేను ఈ కర్రీ ఆర్డర్ ఇచ్చాను. సో వాళ్ళు ఎలా చేశారో నేను ఆ కర్రీని మీకు ఇక్కడ ఫోటో పెడతాను. నా కర్రీని ఆ ఫోటోని నేను చూపిస్తాను. అసలు చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.